కిషోర్ గారు 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీలతో పాటు రికార్డు స్థాయి సీట్లు కూడా సాధించారు. 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు. అదే 24 ఎలక్షన్కి వచ్చేసరికి 11 స్థానాలకు పడిపోయింది. అయితే ఈ ఎలక్షన్కి ముందు సీట్ల కేటాయింపులు నియోజకవర్గాల వారీగా దాదాపు అంటే 175 అసెంబ్లీ కానీ 25 పార్లమెంట్ సీట్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను, సామాజిక వర్గాల కూర్పు అందరికీ న్యాయం చేయాలి, ఎస్సీ బీసీ మైనారిటీలకి 100 సీట్లు ఇచ్చారు మొత్తం. ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందని అనుకోవాలా ఈ రిజల్ట్ చూసి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో ఉన్నటువంటి పార్టీ అండి. మేమంతా కూడా ఇది కొత్త ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది అని అనుకున్నాం. కానీ వారికి ఉన్నటువంటి లెక్కల ప్రకారం కొంత ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీలో అప్పటి వరకు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అతని మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కొంత దానివల్ల తను అక్కడ ఇబ్బంది పడుతుందేమో, పార్టీకి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అనే ఉద్దేశంతో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దాంట్లో కొంత ఇబ్బంది కూడా పడ్డాం, వాస్తవం అది. దాంట్లో మనం రాసుకోవాలి కొంత, ఎందుకంటే అక్కడ మనం కొంత తర్వాత పార్టీ రిపేర్స్లో కొంత మేము డిస్కషన్ చేసుకున్న దాంట్లో ఇది కూడా కొద్ది ఇబ్బంది ఏమైంది అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో ఉన్నటువంటి పార్టీ, ఆయన పాదయాత్ర, ఆయన ఓదార్పు యాత్ర, తర్వాత పాదయాత్ర, తర్వాత ఈ కోట్లాది మంది ప్రజలతోటి అట్రాక్ట్, ఈ ప్రజల కోసం జైలుకి వెళ్ళటం, వీటన్నిటి ముందు మేము ఆయన్ని ప్రశ్న వేయలేము, వారి నిర్ణయాన్నే కట్టుబడి ఉంటాం. ఇప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఉంది, కొంత ఇబ్బంది అయింది, పార్టీ ఓడిపోయాం. కానీ ఇప్పుడు చూసుకుంటే వారు ఏ నిర్ణయం తీసుకుంటున్నా వారి వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా చంపుకున్నటువంటి వ్యక్తి. ఆయనకున్నటువంటి సర్వే కానీ, వారికి ఉన్నటువంటి ఆలోచన కానీ, మేము ఎక్కడ ప్రతి చోట కూడా మేము ఆలోచన చేసినప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని కరెక్ట్ అనిపిస్తాయి. కాబట్టి ఆయన సుప్రీం, వారి మాట మేము కాదను. ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, 25 ఎంపీ అభ్యర్థులు కానీ, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళేటువంటి వ్యక్తులే, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వ్యక్తులే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని పెడతారు. శాసనసభ్యులుగా కానీ ఎవరైనా కూడా నేనే అర్థమవుతుంది మీకు, ఎట్లా అంటే ఇంకా పూర్తి విధేయులుగా ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు. ఎవరైనా వారు చెప్పినటువంటి డ్యూటీ ఏదైతే ఉందో, ఆ పని ఏదో ఉందో దాన్ని చేసుకొచ్చేవాళ్ళు తప్ప ఆయన మాట తిరిగేసేవాళ్ళు కదా. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన కష్టంతో నిర్మాణం అవుతుంది. కాబట్టి వారి నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉన్నాం, కొంత ఇబ్బంది పడ్డాం, మరలా దాన్ని రెక్టిఫై చేసుకుని రిపేర్ చేసుకుని మరలా కొనసాగుతున్నాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదనే ఆశాభావంతోనే మేమంతా కూడా పనిచేస్తున్నాం. మార్పులు చేర్పులు కూడా అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం, ఆయన ఏం చేసినా దాన్ని ఆయన కరెక్ట్గానే చేస్తారనేది నా అభిప్రాయం. మీ పార్టీ అధినేత జగన్ గారు ప్రస్తుతం లండన్ టూర్లో ఉన్నారు, కూతుర్ల దగ్గరికి వెళ్ళారు. అయితే నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లలో కూడా ఆయన పెద్ద కూతురు రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ గారు సుప్రీం, లేదంటే బాస్ ఆయనే అనుకున్నారు. ఇప్పుడు నాయకత్వం స్ప్లిట్ జరిగే అవకాశం ఉంటుందంటారా? నిజంగా ఆమె రాజకీయాల్లోకి వస్తే రాణిస్తారా లేదా, లేదంటే ఆమె రాకని జగన్ గారు ఒప్పుకుంటారా లేదా అంటే ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని రాజకీయంగా ఎంకరేజ్ చేసే వ్యక్తే, దాంట్లో సందేహమే లేదు. కాకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇద్దరు అమ్మాయిలు కూడా ఫారెన్లో వాళ్ళు చదువుతున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ విషయంలో వాళ్ళు వెల్ సెటిల్ అవ్వాలన్నదే వారి కోరిక, వాళ్ళు సంతోషంగా ఉండాలన్నదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆదేశిస్తే మాతో పాటుగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. కానీ ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజల మనిషి, ఈ పార్టీకి ఆయనే అధ్యక్షులు. వారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుని ఎవరు అవసరం అనేది వారు నిర్ణయం తీసుకుంటారు. తద్వారా రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది తప్ప వీళ్ళు చెప్పినట్టుగా భారతీయమ్మ గారు వస్తారు, లేకుంటే పిల్లలు వస్తారు,
ఇదంతా కూడా మా నాయకుడు సమర్థుడు. అవును. ఇప్పుడు ప్రజలకి ఏది కావాలో పూర్తి స్థాయిలో తెలిసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసుండి ప్రజల నాడి తెలిసినటువంటి వ్యక్తి, ఇంకా దాదాపు చాలా చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తి, దాదాపు ఇంకా 40-50 సంవత్సరాలు రాజకీయాలు చేసే వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడు వారి అవసరం అయితే నాకు తెలుసండి వారి అవసరం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీం, ఇంకా 30-40 సంవత్సరాల పాటు రాజకీయాలు చేసే వ్యక్తిగా ఆయన రాజకీయాల్లో ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వారే నడుపుతారు. రాజోల్ నియోజకవర్గాన్ని విషయానికి వస్తే మీలాంటి వ్యక్తులు, బలమైన వ్యక్తులు ఉన్నారు. సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా కానీ బలమైన నాయకులు ఉన్నారు రాజోల్ నియోజకవర్గం. కానీ 2014లో జరిగిన ఎన్నికలు కానీ, 19లో జరిగిన ఎన్నికలు కానీ, 24లో జరిగిన ఎన్నికలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకు విజయం సాధించలేకపోయిందంటే ఏమంటారు? 2019 ఎన్నికల్లో అభ్యర్థి వల్ల ఓడిపోయారు. ఇక్కడ కొత్త అభ్యర్థి చేసినటువంటి పొరపాట్ల వల్ల ఓడిపోయాం. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది వాస్తవంగా. జనసేన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 600 ఓట్లు డిఫరెన్స్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ కొంత చేసినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల ఆ రోజు ఓడిపోయాం. ఆనాటి అభ్యర్థి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారు కొంత వారి దగ్గర ఉన్నటువంటి జనం కొంత ఆయన్ని స్ప్లిట్ అయ్యడం వల్ల ఆ రోజు ఓడిపోయాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి ఒకసారే ఓడిపోయినట్టుగా మనం అనుకోవాలి అంతే. ఇది ఇప్పుడే ఓడిపోయినట్టుగా అనుకోవాలి, కానీ గతంలో దగ్గరికి వచ్చి మ్యాక్సిమం మన ఓటింగ్ ఎంత ఉందో అది గెలిచేదే కార్యక్రమం జరిగింది తప్ప ఇక్కడ కొంత ఈవీఎం ప్రాబ్లం అయ్యింది, లేకపోతే పోస్టల్ బ్యాలెట్లో కొంత లేట్ అయ్యిందని చెప్పేసి 2019 అభ్యర్థిగా ఉన్నటువంటి రాజశేఖర్ గారు కోర్టు కూడా వెళ్ళటం జరిగింది. కొంత మిస్టేక్ జరిగింది. బూత్ వారీగా ఓట్లు మా పార్టీకి పడే ఓట్లు కూడా మాకు వేయించుకోండి అయ్యాం. ఇవన్నీ కొన్ని విషయాల మీద ఆయన కోర్టు కూడా వెళ్ళారు. అది కూడా కోర్టులో విషయం జరుగుతుంది. అందుకని 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే దానికి కొన్ని ఇబ్బందులతో ఇది అలాగే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.